ప్రభుత్వం పక్షాన అన్ని వేళల్లోనూ ప్రజాప్రతినిధులు ఉద్యోగులు జోడెడ్లలా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయిలోని 33 జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్లు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఉద్యోగులు జోడెడ్లా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే మరి రెవెన్యూ శాఖ ప్రత్యేకమైందని, అంతేకాకుండా అన్ని సందర్భాల్లోనూ ఈ రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తంగా సుమారు 972 తహసీల్దార్లున్నారని, మరి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు మీరిచ్చే సలహాలు సూచనలు కూడా అవసరమైన మేరకు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏంటో చాలా వరకు మీకు కూడా ప్రత్యక్షంగా నేను చాలా తక్కువ మందిని కలిసి ఉంటాను. పరోక్షంగా ఈ ప్రభుత్వం యొక్క మనసులో ఉన్న ఆలోచనలు, ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఈ ప్రభుత్వం పేదోడు పక్షాన్ని ఎలా పనిచేయాలని తపన పడుతుందో మీరు ఇంటానే ఉన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కావాలి, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమనే కొటేషన్ ఏదైతే ఉందో, ప్రధానమైన మార్పు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం, భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామి కూడా ఈ ధరణి అనే ఈ పోర్టలతో వారు అనుభవించిన కష్టాలు బాధలు వారికి విముక్తి కలుగుద్దని పూర్తిగా విశ్వసించే ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా చెప్పక తప్పదు. నేను ఎవరినో విమర్శించడానికి చేయటంలా, ఇది విమర్శ కాదు. ఎందుకంటే సచ్చిన పోమని ఎన్నిసార్లు చంపినా అది సచ్చిన పోమే, ఫలానా ఫలానా అన్నదానికంటే మన మార్కు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మనం చేయటానికి ఉన్న తపనలో భాగంగా, ఆ చేయటానికి మీకున్న అడ్డీల్స్ ఏంటో ప్రత్యక్షంగా ఒకసారి మీ ముందే కూర్చొని మీ సమస్యలు ఇందాము అన్న దాంట్లో భాగమే ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా విషయాలు చెప్పారు. అది ఎన్నికల టైంలో ట్రాన్స్ఫర్స్ విషయం, దీన్ని మొన్న అనేక సందర్భాల్లో మరి ప్రత్యేకంగా అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్ అందరికీ కూడా మేడ్చల్ జిల్లా తరఫున మరియు ఈ వేదిక తరఫున వెల్కమ్ సార్. మనకి ఇక్కడ అన్ని జిల్లాల నుంచి 800 మంది దాదాపుగా తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు సార్. తమరికి తెలుసు అండ్ తహసీల్దార్స్ అందరికీ కూడా తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి నేను కూడా ఎల్ఆర్ఎంపీ స్టార్ట్ అయిన టైంలో సబ్ కలెక్టర్గా చేశాను సార్. 2018 నుంచి 20 వరకు నాతో పనిచేసిన తహసీల్దార్స్ కూడా పొద్దున కనపడ్డారు. నేను సబ్ కలెక్టర్గా పనిచేసినప్పుడు ఉన్న తహసీల్దార్స్ కరీంనగర్ నుంచి. మనకి మీ అందరికీ కూడా తెలుసు 2017 నుంచి ఇప్పటికీ కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇట్ వెంట్ టు లాట్ ఆఫ్ చేంజెస్. చాలా చేంజెస్ జరిగినాయి. నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్లోనే కాదు, రెవెన్యూ చట్టాల్లో జరిగినాయి చేంజెస్, అడ్మినిస్ట్రేషన్లో జరిగినాయి. మనము రెవెన్యూ చేసే వర్క్లో కూడా చాలా చేంజెస్. నేను సబ్ కలెక్టర్గా చేసి ఉన్నాను 18 నుంచి 20. మళ్ళీ నేను రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో లేను. మళ్ళీ 24 జనవరి 23 అక్టోబర్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి ఎంత చేంజ్ అయ్యాయి అంటే నాకే మళ్ళీ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కూడా చాలా నెలలు టైం పడుతుంది సార్. సో దీని ద్వారా దేర్ లాట్ ఆఫ్ చేంజెస్. ఇందులో కొన్ని మంచి జరిగి ఉండొచ్చు, కొంచెం అనుకున్నంత మంచి జరిగి ఉండకపోవచ్చు. సో దాని పర్యవసనమే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా గత ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి
చేసిన కలెక్టర్ శ్రీ గౌతమ్ పోతు గారికి, మన రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లో కూడా డెప్యుటేషన్లో పనిచేస్తున్న తహసీల్దార్స్ మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ హిస్టరీలో ఒక చరిత్రకంగా ఒక రోజు ఉంది. ఇట్స్ ఎ హిస్టారిక్ డే టుడే ఇన్ ద హిస్టరీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకుముందు కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తే ఎప్పుడైనా నా కెరియర్లో ఆల్మోస్ట్ నేను సర్వీస్లో వచ్చి 28 years అయింది. 96లో సర్వీస్ జాయిన్ చేసి 97లో అసిస్టెంట్ కలెక్టర్ అండ్ ట్రైనింగ్ ఆ రాష్ట్రంలో రావటం జరిగింది. తర్వాత వరంగల్లో ములుగు జిల్లాలో నేను సబ్ కలెక్టర్గా చేశాను. ఒక 2 జిల్లా నేను కలెక్టర్ చేశాను, కృష్ణా జిల్లా, హైదరాబాద్ జిల్లా 5 years. అంటే నేను గుర్తు చేస్తున్నా, ఏదైనా సందర్భం ఉన్నదా అంటే అందరు తహసీల్దార్స్కి ఒక వేదిక మీద ఆహ్వానించి మన రాష్ట్రంలో ఎప్పుడైనా రెవెన్యూ మినిస్టర్ గారి స్థాయిలో ఇటువంటి మీటింగ్